హాయ్ ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. సో ఈ వీక్లో మనం చేయబోయే మజిల్ కూడా బైసెప్స్. ఈ బైసెప్ ఎలా చేయాలి, ఏ వేరియేషన్స్ చేయాలి అనేది తెలుసుకునే ముందు లాస్ట్ వీక్లో మనం ఏ మజిల్ పైన చేసామో ఒకసారి చూసినట్లయితే లాస్ట్ వీక్లో మనం కాన్సన్ట్రేట్ చేసిన మజిల్ షోల్డర్స్. ఇప్పుడు మనం చేయబోయే వేరియేషన్ లో పుల్లీ బైసెప్ కర్ల్స్ విత్ రోప్ అండి. ఈ రోప్తో ఎందుకు చేయొచ్చు అనుకునేటట్లయితే బార్బుల్ కంటే రోప్తో చేసినప్పుడు అవుటర్ బైసెప్స్ వర్క్ అవ్వాలంటే రోప్తో కనుక చేసినట్లయితే ప్రాపర్గా అవుటర్ బైసెప్ కర్ల్స్ ప్రాపర్గా మనం చేసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం ఫోర్ ఆర్మ్ మజిల్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది చేసేటప్పుడు ఎలా చేయొచ్చు, ఏ డైరెక్షన్లో మనం హోల్డ్ చేయొచ్చు, ఎంతవరకు మనం ఓపెన్ చేసి మజిల్ని స్క్వీజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. చేసేటప్పుడు రోప్ ఎప్పుడు కూడా ఎడ్జ్లో పట్టుకోవడం, ఎడ్జ్లో పట్టుకునేటట్టయితే థమ్కి మనకి ప్రాపర్ గ్రిప్ దొరుకుతుందండి. అగైన్ లిఫ్ట్ చేసినప్పుడు ఎల్బో వీలున్నంత వరకు క్లోజ్గానే పెట్టుకోవడం. గుడ్, చూసారు కదండి. పామ్ ఎప్పుడు కూడా మన ఫేస్ చేసేటట్టుగా మన పామ్ ఎప్పుడు పైకి ఉన్నదట్లయితే ఫోర్ ఆర్మ్ అండ్ బైసెప్ అవుటర్ బైసెప్స్ కాల్స్ రెండు కూడా వర్క్ అవుతాయి. గుడ్, స్లోలీ డౌన్, అగైన్ లిఫ్ట్. కొంతమందికి బైసెప్స్ ఇక్కడ వరకే ఉండడం, అంటే లోవర్ బైసెప్స్ అనేది ఉండవండి. సో ఈ వేరియేషన్ కనుక చేసుకున్నట్లయితే లోవర్ బైసెప్స్ అనేది చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం చేయబోయే ఎక్సర్సైజెస్ బైసెప్స్ కోసం అండి. దీన్ని ప్లెయిన్ బార్బుల్ బైసెప్స్ కాల్స్ అంటారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ, కమాన్. సో చూసారు కదండి, గ్రిప్ ఎక్కడ తీసుకున్నారంటే ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అండి. అంటే క్లోజ్ గ్రిప్ కాదు, ఫుల్ వైడ్ గ్రిప్ కాదు, ఈక్వల్ టు మన లెగ్స్ ఎక్కడైతే ఉన్నాయో లెగ్స్ 2 feet డిస్టెన్స్లో ఉన్నాయి. సో లెగ్స్కి వీలున్నంత వరకు టచ్ అవ్వకుండా హ్యాండ్స్ ప్రాపర్గా షోల్డర్ లెవెల్కి తీసుకున్నారండి. ఈ గ్రిప్ అనమాట. సో ఎగ్జాక్ట్గా లిఫ్ట్ చేసేటప్పుడు వ్రిస్ట్ బెండ్ అవ్వకుండా బార్ని పామ్తో ఫేస్ అయ్యేలాగా చూడండి, అంటే అరిచేతి పైన ఉంచేలాగా చూస్తాం. సో ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాం. లిఫ్ట్ చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం బైసెప్ పైన అండి. సో మన బ్యాక్ వచ్చి స్ట్రైట్గా ఉంది, లుక్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, స్లోగా డౌన్ చేసాం. కంపల్సరీ లిఫ్ట్ చేసేటప్పుడు మన బ్యాక్ మీద ఎఫెక్ట్ లేకుండా లైట్గా నీస్ బెండ్ చేసుకొని ఉంటే కనుక మనకి ప్రాపర్గా నడుము మీద పడకుండా ఉంటుందండి. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం బైసెప్స్కి సంబంధించిన వేరియేషన్స్ కోసం చూద్దాం. ఇది చేసేటప్పుడు మన ఫీట్ ఎలా ఉండాలంటే షోల్డర్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అండి. అందుబాటులో ఉన్న డంబిల్స్ కానివ్వండి, మన కంఫర్ట్ లెవెల్ని బట్టి, మన స్ట్రెంగ్త్ని బట్టి మనకు చూస్ చేసుకొని ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం చేసేటప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన ఎల్బో స్టిఫ్గా ఉంచుకొని షోల్డర్ని బ్యాక్ తీసుకొని బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, బ్యాక్ వీలున్నంత వరకు బ్యాక్ స్ట్రైట్గా తీసుకొని. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా తీసుకున్నాం. స్లైట్లీ బెండ్ అవర్ నీస్. మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఎల్బో మూమెంట్, ఈ మూమెంట్ ఏం లేకుండా కాన్స్టెంట్గా ఇలా ఫిక్స్ చేసి ఉంచండి. లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రీత్ అవుట్ చేస్తాం. ఎప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం? మజిల్ని ఎప్పుడైతే స్క్వీజ్ చేసామో అప్పుడు బ్రీత్ అవుట్, మజిల్ని ఎప్పుడైతే నొక్కామో అప్పుడు బ్రీత్ అవుట్ అండి. ఓకే, రెడీ? లిఫ్ట్ చేసినప్పుడు ఇప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, సో స్లోలీ డౌన్, కంట్రోలింగ్ డ్రాప్ చేసేది ఎప్పుడు కూడా వీలున్నంత వరకు స్లోగా డ్రాప్ చేయడానికి. స్లోగా అంటే ఒక 2 seconds డ్రాపింగ్ టైం తీసుకోండి. లిఫ్టింగ్ ఎప్పుడు కూడా 1 secondలో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే వేరియేషన్ డంబిల్ కాన్సన్ట్రేషన్ కాల్స్ అండి. సీటెడ్ డంబిల్ కాన్సన్ట్రేషన్ కాల్స్ ఎలా చేయొచ్చు, చేసేటప్పుడు బైసెప్ మజిల్ ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. డంబిల్ని పవర్ఫుల్గా హోల్డ్ చేయండి. రెడీ, గుడ్. ఆర్మ్స్ స్ట్రైట్గా, ఎల్బో స్ట్రైట్ అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. లిఫ్ట్ చేసినప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వ్రిస్ట్ అనేది బెండ్ అవ్వకుండా ఉండడం అండి.
రిస్ట్ కనుక బెండ్ ప్రతిసారి చేసినట్లయితే ఫోరామ్ వర్క్ అవుతుంది కానీ బైసెప్ వర్క్ అవుతుంది అనమాట. గుడ్. మీ కాన్సన్ట్రేషన్ బైసెప్ పైన ఉండాలి కానీ ఫోరామ్ మజిల్స్ పైన ఉండకూడదు. మనం కనుక ఎక్కువ బెండ్ అయినట్లయితే షోల్డర్ మజిల్ ఎక్కువ వర్క్ అవుతుందండి. అలా కాకుండా బ్యాక్ స్ట్రైట్గా ఉండి ఫోరామ్ కనుక రిస్ట్ బెండ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. గుడ్. చూసారు కదండి విత్ ఎక్విప్మెంట్తో బైసెప్స్ ఎలా చేసామో, అలాగే సేమ్ మజిల్ గ్రూప్ పైన వితౌట్ ఎక్విప్మెంట్తో ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దామండి. వితౌట్ ఎక్విప్మెంట్తో టవల్ హెల్ప్ తీసుకొని అవుటర్ బైసెప్ కాల్స్ అండ్ ఫోరామ్ మజిల్స్ ఎలా వర్క్ చేయొచ్చు, చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? కమాన్. టవల్ ఎడ్జెస్లో హోల్డ్ చేశారు. అలాగే ఒక హెల్ప్ తీసుకొని వీలైనంత వరకు పైకి లిఫ్ట్ చేసిన తర్వాత లైట్గా ట్విస్ట్ చేశారండి. ఎప్పుడైతే ట్విస్ట్ చేశారో ఫోరామ్ మజిల్స్ వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ అవుటర్ బైసెప్ కాల్స్ అంటే అవుటర్ బైసెప్ మజిల్స్ కూడా ఎక్కువ స్ట్రెంథనింగ్ అవ్వడం, ఈ మజిల్ డెఫినేషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. స్లోలీ డౌన్ చేసేటప్పుడు ఫుల్గా డౌన్ చేయడం, ఫుల్ స్ట్రెచ్ చేసిన తర్వాతే మజిల్ని స్క్వీజ్ చేయడం. గుడ్. చేసేటప్పుడు బైసెప్స్ ఒకటే కాదు, హెల్ప్ చేసే వాళ్ళకి షోల్డర్ మజిల్స్ అండ్ ట్రైసెప్ కూడా వర్క్ అవుతూ ఉంటుందండి. ఇలా మనం 15 నుంచి 20 రిపిటేషన్స్ వరకు 3 సెట్స్ వరకు చేసుకోవచ్చు. రెసిడెన్స్ బ్యాండ్స్తో అదే మజిల్ గ్రూప్స్ మన బైసెప్స్ ఏవైతే ఉన్నాయో అదే మజిల్స్ని మనం చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. మీరు చేసేటప్పుడు బైసెప్స్ మీద ఫోకస్ చేయండి. వర్క్ అవుతుందా లేనిది మీరు అబ్జర్వ్ చేయాలి. వెరీ గుడ్. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మనం చేసే బైసెప్స్ మీద ఉండండి. మీరు బైసెప్స్ని టోన్ చేసుకోవాలన్నా లేదా బిల్డ్ చేసుకోవాలన్నా ఈ వేరియేషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. వీళ్ళంత వరకు డ్రాప్ స్లోగా చేసి లిఫ్టింగ్ ఫాస్ట్గా తీసుకోండి. అండ్ లిఫ్ట్ చేసినప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్. లాస్ట్ 2. వితౌట్ ఎక్విప్మెంట్తో టవల్ సహాయంతో బైసెప్స్ ఎలా చేయొచ్చు, చేసేటప్పుడు ఎవరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, ఏ మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. ఒక టవల్ తీసుకొని దాని ఎడ్జెస్లో హోల్డ్ చేసుకొని ప్రాపర్గా ఎవరితోన్నా హెల్ప్ తీసుకొని పైకి లిఫ్ట్ చేసేటప్పుడు బైసెప్ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. ఒకసారి లిఫ్ట్ చేసి వీలైనంత వరకు మజిల్ని స్క్వీజ్ చేశారు. ఇది చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొంచెం నీ బెండ్ చేసుకోవడం అండ్ లోవర్ బ్యాక్ స్ట్రైట్గా తీసుకోవడం, మ్యాక్సిమం మజిల్ని స్క్వీజ్ చేయడం. ఓకే. లిఫ్ట్ చేసేటప్పుడు డ్రాప్ చేసే దానికంటే కూడా కొంచెం స్పీడ్ ఫాస్ట్గా లిఫ్ట్ చేసి స్లోలీ డౌన్. ఇప్పుడు మనం ఆర్మ్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి ఒక మంచి వేరియేషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ కాల్స్ అండి. ఈ కాన్సన్ట్రేషన్ కాల్స్ చేయడానికి ఎక్విప్మెంట్ ఏమి లేని పక్షంలో టెరాబ్యాండ్ సహాయంతో ఏ విధంగా చేసుకోవచ్చు, ఆర్మ్స్ని మంచి షేపప్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూసారు కదండి, ఈ టెరాబ్యాండ్ మన ఫుట్ సెంటర్లో తీసుకొని ఎల్బో కాన్స్టెంట్గా 90 డిగ్రీస్లో ఉండేలాగా చూసుకోవడం, థై సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం బైసెప్ పైనండి. గుడ్. స్క్వీజ్ చేసి ప్రాపర్గా చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ బైసెప్ పైన ఉండాలి కానీ షోల్డర్ పైన ఉండకూడదు. ఓకే. షోల్డర్ పైన అంటే మీరు బెండ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఎల్బో బెండ్ చేయడం లేకుండా స్టిఫ్గా స్ట్రైట్గా ఫుల్ స్ట్రెచ్, అగైన్ లిఫ్ట్. గుడ్. వీళ్ళంత వరకు మ్యాక్సిమం స్క్వీజ్ చేయండి మజిల్ని. ఇలా స్క్వీజ్ చేసినట్లయితే బైసెప్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడమే కాకుండా మంచి షేప్ కూడా మన సొంతం అవుతుందండి. చూసారు కదండి, బైసెప్స్ విత్ ఎక్విప్మెంట్తో వితౌట్ ఎక్విప్మెంట్తో ఎలా చేయాలో నేను చెప్పిన విధంగా మీరు చేస్తారని నేను ఆశిస్తూ, దీనిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నా ఫేస్బుక్ ఐడికి పోస్ట్ చేయొచ్చండి. నా ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. ఛాలెంజ్ సెగ్మెంట్లో మెయిల్ వర్కౌట్ వచ్చి ఈ వీక్లో ఏం చేస్తున్నాం అనే తెలుసుకునే ముందు లాస్ట్ వీక్లో ఏం చేసామనేది చూసినట్లయితే
చూసే కదండి లాస్ట్ వీక్లో మేల్ రొటీన్ ఎలా ఉందో. సో ఈ వీక్లో మనం చేయబోయే రొటీన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చి పుషప్ టు డిప్ అండి. అంటే రెగ్యులర్ పుషప్ కంటే డిఫరెంట్గా ఈ డిప్, అంటే రెగ్యులర్ పుషప్ అనేది ఒకే ప్లేస్లో ఉండి మనం చేయడం. అలాగే ఈ పుషప్ టు డిప్ డిఫరెన్స్ ఏంటంటే రెండింటి మధ్యలో ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో షోల్డర్ స్ట్రెంథనింగ్తో పాటు ఓవరాల్గా ట్రైసెప్ మజిల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నామండి. ట్రైసెప్ మజిల్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఒకే వేరియేషన్లో 3-4 మజిల్ గ్రూప్స్ అనేది వర్క్ అవ్వడం. అంటే ట్రైసెప్స్, లాంగర్ హెడ్ అండ్ లాటరల్ హెడ్ అండ్ షోల్డర్ మజిల్స్, మీడియల్ డెల్టాయిడ్ అండ్ చెస్ట్ పెక్టరల్ మేజర్స్, ఇవన్నీ కూడా సింగిల్ టైంలో వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే నార్మల్ పుషప్ కంటే ఇది చాలా మంచి వేరియేషన్ అనమాట. ఈ వేరియేషన్ చేసుకునేటప్పుడు 2 to 3 మజిల్ గ్రూప్స్ కాంట్రాక్షన్ అనేది బాగా ఫాస్ట్గా అవుతుందండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ వీలైనంత వరకు పైకి వచ్చినప్పుడు చెస్ట్ మజిల్స్ని బాగా స్క్వీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తున్నామో కాన్సన్ట్రేషన్ ట్రైసెప్స్ పైన ఉండడం, వైడ్ పుషప్ చేసినప్పుడు చెస్ట్ పైన ఉండడం అనేది మనం మర్చిపోకుండా ఉండాలండి. సో ఇందులో సెకండ్ వచ్చే వేరియేషన్ సీటెడ్ అండర్ గ్రిప్ రోవింగ్ అండి. అంటే మన కాన్సన్ట్రేషన్ అప్పర్ బాడీలో ఫ్రంట్ మజిల్స్ ఒకటే కాకుండా బ్యాక్ మజిల్స్, లాట్స్ మజిల్స్ కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే 6 ప్యాక్ షెడ్యూల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కూడా హై డెఫినేషన్ ఉండాలి కాబట్టి మనం బ్యాక్ మజిల్స్ చేస్తున్నామండి. ఈ లాట్స్ చేసేటప్పుడు, రోవింగ్ చేసేటప్పుడు ఓన్లీ లాట్స్ మజిల్ ఒకటే వర్క్ అవ్వడం కాకుండా సైమల్టేనియస్గా బైసెప్ కూడా వర్క్ అవ్వడం అనేది మనం ఈ రోవింగ్లో చూడగలం. ఇది చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ వీలైనంత వరకు మ్యాక్సిమం మజిల్ని స్క్వీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే స్ట్రెచ్ అయిందో బైసెప్ మజిల్ కూడా ఎక్కువగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుందండి. సో మనకి ఈ స్ట్రెచ్చింగ్లో 2 మజిల్ గ్రూప్స్ కాంట్రాక్షన్తో పాటు మనకి బ్యాక్ మంచి ప్రాపర్ షేప్ అండ్ ఫార్మేషన్ కూడా బాగా అవుతుందన్నమాట. సో ఇందులో థర్డ్ వచ్చే వేరియేషన్ లంజ్ అండ్ షోల్డర్ ప్రెస్ అండి. ఈ లంజ్ అండ్ ప్రెస్లో మన కాన్సన్ట్రేషన్ లోవర్ బాడీ అంటే క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అండ్ గ్లూట్ మజిల్స్ ఇవి ఒకటే కాకుండా ఈ షోల్డర్ ప్రెస్ ఎప్పుడైతే చేసామో అట్ ద సేమ్ టైం షోల్డర్ మజిల్స్ కూడా వర్కౌట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఒకే వేరియేషన్లో 2 మజిల్ గ్రూప్స్ పైన కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు మనం తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్, అంటే 2-3 మజిల్ గ్రూప్స్ పైన మనం సింగిల్ టైంలో మనం ఎఫర్ట్ చేయగలుగుతున్నామండి. సో ఈ ఎక్సర్సైజ్ మూలంగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 2-3 మజిల్ గ్రూప్స్ని తక్కువ టైంలో చేయగలుగుతున్నాం అండ్ ఇంటెన్సిటీ కూడా బాగుంటుందన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రైట్గా తీసుకోవడం. షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రెస్ చేసినప్పుడు ఎల్బోస్ అనేది వీలైనంత వరకు షోల్డర్కి కొంచెం క్లోజ్గా ఉన్నట్లయితే మనకి షోల్డర్ సేఫ్ సైడ్లో ఉండడం అనేది జరుగుతుందండి. సో ఇందులో ఫోర్త్ వచ్చే వేరియేషన్ జర్కింగ్ షట్స్ అండి. షట్స్ అంటే రెగ్యులర్గా మనం ట్రెప్స్, సుపీరియర్ అండ్ మీడియల్ హెడ్ కోసం చేస్తామండి. ఈ ట్రెప్స్ చేసేటప్పుడు ఈ జర్కింగ్ షట్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ షట్స్కి ఈ వేరియేషన్కి ఈ జర్కింగ్ షట్స్ చేసేటప్పుడు కాఫ్ రైజ్ కూడా చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే కాఫ్ రైజ్ చేసామో సైమల్టేనియస్గా షట్స్ కాఫ్ మజిల్స్ రెండు కూడా సింగిల్ టైంలో వర్క్ అవడం జరుగుతుందన్నమాట. ఈ జర్కింగ్ షట్స్ చేయడం ద్వారా నార్మల్ షట్స్ కంటే కూడా ఈ మజిల్ కాంట్రాక్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మజిల్ గ్రోత్ అండ్ మజిల్ డెఫినేషన్ అనేది తక్కువ టైంలో రావడం అనేది మనకు జరుగుతుందన్నమాట. సో ఇది చేసేటప్పుడు వీలైనంత వరకు నీ కొంచెం బెండ్ చేసుకొని మనం ఎప్పుడైతే జర్క్ చేసామో మజిల్ని, ఎప్పుడైతే ట్రెప్స్ మజిల్ని స్క్వీజ్ చేసామో కాఫ్ మజిల్ని కూడా అట్ ద సేమ్ టైం స్క్వీజ్ చేయడం అనేది మనం మర్చిపోకూడదండి. సో ఈ 4 వేరియేషన్స్ మనం సుమారుగా 12 to 15 రిపిటేషన్స్ వరకు మనం చేసుకోవచ్చండి. ఈ 12 to 15 రిపిటేషన్స్ ఈచ్ వేరియేషన్ వచ్చి 4 సెట్స్ మనం చేసుకుందామండి. దీని తర్వాత రోజు మనం అబ్డమిల్స్ అండ్ సైడ్స్ అనుకున్నాం కదండి. సో ఈ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఏ వేరియేషన్స్ ఏ మజిల్ పైన అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో సెకండ్ డే రొటీన్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనం 30 to 40 మినిట్స్ కార్డియో చేస్తామండి. దాని తర్వాత అబ్డమిల్స్లో మనం ఈరోజు చేయబోయి 3 వేరియేషన్స్ అండి. 3 వేరియేషన్స్లో ఫస్ట్ వేరియేషన్ హ్యాంగింగ్ లెగ్ రేజెస్ ఫర్ లోవర్ యాబ్స్ అనమాట. చూసారు కదండి, హ్యాంగింగ్ లెగ్ రేజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు లోవర్ బ్యాక్తో లెగ్స్ లిఫ్ట్ చేయకుండా లోవర్ అబ్డమిల్తో మనం లిఫ్ట్ చేసినట్లయితే మజిల్ కాంట్రాక్షన్ స్పీడ్గా అయ్యి అట్ ద సేమ్ టైం లోవర్ అబ్డమిల్లో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా రిడ్యూస్ అవ్వడం, ఆ మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యి ఆ మజిల్ డెఫినేషన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ దీని తర్వాత వచ్చే సెకండ్ వేరియేషన్ ఏంటంటే లయింగ్ మల్టీ క్రంచెస్ విత్ కేబుల్ అండి.
ఈ కేబుల్కి నార్మల్ క్రంచెస్కి ఏంటి డిఫరెన్స్ అనుకుంటే, ఎప్పుడైతే మనం కేబుల్తో చేస్తున్నామో రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం కొంచెం అబ్డమిల్ పైన లోడ్ మనం అప్లై చేస్తున్నాం అనమాట. ఈ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్ బాగా అవ్వడం, ఆ మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వడంతో పాటు కోర్లో ఉన్న అన్ని మజిల్స్ కూడా హై డెఫినేషన్ రావడం అనేది జరుగుతుందండి. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు వీలైనంత వరకు క్రంచ్ చేసినప్పుడు కంపల్సరీ మనం బ్రీత్ అవుట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మజిల్ని రిలీజ్ చేసామో అప్పుడు ఇన్హేల్ బాగా తీసుకోవడం అనేది మనం మర్చిపోకూడదండి. సో దీని తర్వాత వచ్చే వేరియేషన్ హ్యాంగింగ్ సైడ్ లెగ్ రైజ్ ఫర్ లోవర్ అబ్డమిల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అబ్డమిల్స్ అండ్ ఆబ్లిక్స్ అండి. ఈ సైడ్స్ అండ్ లోవర్ అబ్డమిల్స్ కోసం ఈ హ్యాంగింగ్ లెగ్ రైజ్ చేయడం జరుగుతుందండి. చూసారు కదండి, హ్యాంగింగ్ లెగ్ రైజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు కొంచెం లైట్గా నీ బెండ్ చేసుకుంటాం, ఎందుకంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఆబ్లిక్స్ అండ్ లోవర్ అబ్డమిల్ పైన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం లెగ్స్ పైకి లిఫ్ట్ చేసామో చక్కగా బ్రీత్ అవుట్ చేయడం, అట్ ద సేమ్ టైం బ్రీత్ అవుట్ చేసినప్పుడు వీలైనంత వరకు ఒక్క సెకండ్ కనుక మనం ఆపగలిగితే మజిల్ కాంట్రాక్షన్తో పాటు మజిల్ పైన ప్రెజర్ ఎక్కువ పడి దానికి స్టెబిలిటీ అనేది పెరుగుతుందండి. ఓకే, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా సుమారుగా 15 నుంచి 20 రిపిటేషన్స్ వరకు మనం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డే మనం చేసాం కదండి, ఆ రొటీన్ చేస్తాం. దెన్ సెకండ్ డే ఒక 30 to 40 మినిట్స్ కార్డియో చేసి ఈ అబ్డమిల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకి ఆల్టర్నేట్ డే మనకి ఈ వీక్ అంతా కూడా నడుస్తుందండి. ఈ 6 days ఆల్టర్నేట్ డే చేసుకుంటాం, 1 day రికవరీ. చూసారు కదండి ఈ వేరియేషన్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీ డౌట్స్ని నా ఫేస్బుక్ ఐడికి పోస్ట్ చేయొచ్చండి. నా ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. అలాగే ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో ఫిమేల్ రొటీన్ వచ్చి ఎలాంటి ఎక్సర్సైజెస్, ఏ వేరియేషన్స్, మేడం గారు ఎంత వెయిట్ ఉన్నారు అనేది చూసే ముందు లాస్ట్ వీక్లో మేడం గారు ఏ వేరియేషన్స్ చేశారు, ఏ మజిల్ గ్రూప్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసామనేది మనం తెలుసుకుందామండి. సో ఈ వేరియేషన్స్ మనం లాస్ట్ వీక్లో చేసామండి. ఈ వీక్లో మనం చేయబోయే వేరియేషన్స్ ఏంటనేది మనం చూసే ముందు మేడం గారు వెయిట్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఇప్పుడు చూద్దామండి. చూసారు కదండి, మేడం గారు లాస్ట్ వీక్కి ఈ వీక్కి వెయిట్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూసినట్లయితే సుమారుగా 1.5 kg వరకు రిడ్యూస్ అయ్యారండి. సో ఈ 1.5 kg రిడ్యూస్ అయ్యారు కాబట్టి అంటే ఓవరాల్గా గ్రాఫ్ అనేది చూసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఈ వీక్లో మేడం గారు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎక్కువగా ఈ వీక్లో లోవర్ బాడీ పైన మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నామండి. లోవర్ బాడీ ఫీమేల్స్లో మేజర్ రోల్ ఉంటుంది కాబట్టి లోవర్ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది కాబట్టి లోవర్ బాడీ ఈ వీక్లో మనం చేయడం జరుగుతుందండి. సో ఇందులో ఫస్ట్ వచ్చే వేరియేషన్ సుమో స్క్వాట్ అండ్ సైడ్ బెండింగ్స్ అండి. ఈ సుమో స్క్వాట్స్లో మనకి లోవర్ బాడీతో పాటు ఆబ్లిక్స్ కాంట్రాక్షన్ కూడా ప్రాపర్గా అవ్వడం, అట్ ద సేమ్ టైం చక్కగా మనం ఎప్పుడైతే స్క్వాడ్ కంప్లీట్ చేసామో బ్రీత్ అవుట్, అంటే మజిల్ ఎప్పుడైతే స్క్వీజ్ అయిందో బ్రీత్ అవుట్, అట్ ద సేమ్ టైం సైడ్ బెండ్ చేసినప్పుడు కంపల్సరీ మనం బ్రీత్ అవుట్ చేయడం అనేది చేయాలండి. ఇది చేసేటప్పుడు సైడ్ బెండింగ్స్ కానివ్వండి, సుమో స్క్వాడ్స్ కానివ్వండి, హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా స్క్వాడ్ కంప్లీట్ అయిన తర్వాత వీలైనంత వరకు స్లైట్లీ బెండ్ అవర్ నీస్ అండ్ సైడ్ బెండ్ అనేది మనం మర్చిపోకుండా ఉండాలండి. దీని తర్వాత వచ్చే వేరియేషన్ స్క్వాట్ రెస్ట్. ఈ స్క్వాట్ రెస్ట్ అనేది చాలా మంచి వేరియేషన్ అని చెప్పొచ్చండి. స్క్వాట్స్తో పాటుగా మనం షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ కూడా ఒకే సమయంలో మనం టోనింగ్ చేయడం ఈ వేరియేషన్స్తో మనం చూడొచ్చు అనమాట. ఇది మనం చేసేటప్పుడు ఈ వేరియేషన్ వీలైనంత వరకు ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీ బ్యాక్ స్ట్రైట్గా ఉండడం, అట్ ద సేమ్ టైం బ్రీత్ అవుట్ అనేది ప్రాపర్గా చేయడం. అండ్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రిపిటేషన్ కంప్లీట్ అయిందో మజిల్ కాంట్రాక్షన్ ఎంతవరకు అవుతుంది, అవ్వకపోతే కనుక మనం ఏమన్నా మిస్టేక్ చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు వీలైనంత వరకు మన లోవర్ బ్యాక్ స్ట్రైట్గా ఉండి నీస్ అనేది హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా అండ్ ఆర్మ్స్ కూడా హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా ఉంటే కనుక మనం అనుకున్న రిజల్ట్ని తక్కువ టైంలో మనం తీసుకోవచ్చండి. సో ఇందులో థర్డ్ వచ్చే వేరియేషన్ వాకింగ్ లంజెస్ అండి.
వాకింగ్ లంజెస్ అంటే రెగ్యులర్ లంజెస్, వాకింగ్ లంజెస్ ఏంటి డిఫరెన్స్ అనుకుంటే, వాకింగ్ లంజెస్లో మజిల్ స్టెబిలిటీ పాటు మజిల్ ఎండ్యూరెన్స్ కూడా పెరగడం జరుగుతుందండి. సో మనం ఈ వేరియేషన్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లోవర్ బాడీలో క్వాడ్రిసెప్ మజిల్స్, అండ్ ఎప్పుడైతే రిపిటేషన్ కంప్లీట్ అయిందో వీలైనంత వరకు హిప్ మజిల్స్ని స్క్వీజ్ అయినప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్ చేయడం మనం మెయింటైన్ చేస్తే ఈజీగా మనం నీ పెయిన్ కానివ్వండి, లోవర్ బ్యాక్ పెయిన్ నుంచి మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చండి. దీని తర్వాత వచ్చే వేరియేషన్ డంబిల్ ఓవర్ హెడ్ సైడ్ బెండింగ్స్ అండి. అంటే కోర్ మజిల్స్లో మేజర్ మజిల్ ట్రాన్స్వర్స్ అబ్డమిల్ అండ్ ఆబ్లిక్స్ అనమాట. ఈ వేరియేషన్ చేసేటప్పుడు వీలైనంత వరకు లోవర్ బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకొని నీస్ కొంచెం బెండ్ చేసుకొని మ్యాక్సిమం స్ట్రెచ్ చేసినట్లయితే మజిల్ కాంట్రాక్షన్తో పాటు ఆ మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది మనకి రిడ్యూస్ అవ్వడం జరుగుతుందండి. సో ఫిఫ్త్ వేరియేషన్ డక్ వాక్ అండి. ఈ డక్ వాక్ లోవర్ బాడీ ఎక్కువగా వర్క్ అవడం, అట్ ద సేమ్ టైం మనం స్క్వాట్స్ చేసినా కానివ్వండి, డెడ్ లిఫ్ట్స్ చేసినా కానీ మజిల్ స్టిఫ్నెస్ అనేది కొంత ఉంటుందండి. ఈ డక్ వాక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మజిల్ ఎండ్యూరెన్స్ కూడా పెరగడం జరుగుతుందన్నమాట. సో ఇది కనుక మనం చేసేటప్పుడు చాలా ఫ్రీగా అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండి చేయగలిగితే నీ పెయిన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వేరియేషన్ ద్వారా క్వాడ్రిసెప్ అండ్ గ్లూట్స్ అండ్ ఈవెన్ కాఫ్ మజిల్ కూడా సింగిల్ టైంలో వర్క్ అవడం జరుగుతుందండి. ఇందులో సిక్స్త్ వేరియేషన్ మల్టీ సైడ్ లెగ్ రేజెస్ అండి. అంటే స్టాండింగ్ మల్టీ సైడ్ లెగ్ రేజెస్లో బెనిఫిట్స్ ఏంటంటే మన క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ లోవర్ అబ్డామినల్స్ అండ్ హిప్ మజిల్స్, ఈ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి ఈ వేరియేషన్ బాగా యూజ్ అవుతుందండి. ఈ చూసారు కదండి, ఫ్రంట్కి ఎప్పుడైతే ఫార్వర్డ్ డైరెక్షన్లో మన లెగ్ పైకి లిఫ్ట్ చేసామో క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు లోవర్ అబ్డమిల్ కూడా కట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం సైడ్ లెగ్ రేజ్ చేసినప్పుడు హిప్లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం, అట్ ద సేమ్ టైం థై మంచి షేప్ రావడం అనేది జరుగుతుందన్నమాట. లెగ్ వీలుని కొంచెం నీ బెండ్ చేసుకొని లెగ్ రేజ్ చేసి మజిల్ కాంట్రాక్షన్ అయ్యే వరకు కనుక మనం హోల్డ్ చేసినట్లయితే మనకి మనం అనుకున్న రిజల్ట్ అనేది ఈజీగా మనం పొందొచ్చండి. మనం ఇప్పుడు ఓవరాల్గా 6 వేరియేషన్స్ చూసామండి. ఈ 6 వేరియేషన్స్ ఆల్టర్నేట్ డే చేసుకుంటాం. ఆల్టర్నేట్ డే ఎన్ని రిపిటేషన్స్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే 15 నుంచి 20 రిపిటేషన్స్ వరకు మనం చేసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం ద నెక్స్ట్ డే వచ్చి కార్డియో అండ్ స్ట్రెచెస్ అనేది మనం మర్చిపోకుండా చేయడం. దాని తర్వాత రోజు ఈ 6 వేరియేషన్స్ 15 to 20 రిపిటేషన్స్ అప్రాక్సిమేట్లీ 45 to 50 మినిట్స్లో ఈ వర్కౌట్ మనం కంప్లీట్ చేయొచ్చండి. సో ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో మేడం గారు చేసినట్టుగా బిగినర్ అనేది బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయలేరండి. ఈ బిగినర్ చేయాలంటే మేడం గారు స్టార్టింగ్ డే 1 నుంచి ఏ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వచ్చామో అలా ఆ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ఈ స్టేజ్ వరకు మనం రావడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా బిగినరే ఈ వీక్లో చేసే రొటీన్ చేయాలనుకుంటే చాలా తక్కువ రిపిటేషన్స్ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి చేయాల్సిన అవసరం ఉంటుందండి. అందరూ జిమ్ చేస్తున్నా కానీ మజిల్ బిల్డ్ అవ్వట్లేదని చాలామంది చెప్తూ ఉంటారండి. ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం హార్డ్ వర్క్ బాగానే చేస్తాం, కానీ మన హార్డ్ వర్క్కి ఈక్వల్గా మన డైట్ ప్లాన్ అనేది లేకపోవడం అనేది మెయిన్ రీజన్ అండి. ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనం రోజుకి ఎంతసేపు వర్కౌట్ చేస్తున్నాం, ఎన్ని మజిల్ గ్రూప్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అంటే యావరేజ్గా మనం రోజుకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం మజిల్ బిల్డింగ్ షెడ్యూల్స్లో మనకు సుమారుగా 2500 నుంచి 3000 క్యాలరీస్ వరకు మన బాడీకి అవసరం ఉంటుందండి. సుమారుగా 0.08 నుంచి 0.110 గ్రామ్స్ వరకు పర్ కేజీ మనం ప్రోటీన్ సర్వింగ్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా మన పోస్ట్ వర్కౌట్ తీసుకోవడం కాంప్లెక్స్ కార్బ్స్ అనేది, అట్ ద సేమ్ టైం లంచ్ కంపల్సరీ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్కి కంపల్సరీ కార్బ్స్ అనేది యాడ్ అయి ఉంటే బాడీ అబ్జాక్షన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ అబ్జాక్షన్ ఫాస్ట్గా అవ్వడమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కూడా మనం ఏదైనా ప్రోటీన్ డైట్తో కంపల్సరీ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ రెండు మిక్స్డ్ ఉంటేనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్లో ఉన్న ఆర్గన్స్ అనేది యాక్టివ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది.
మనం చేసే ఎక్సర్సైజ్ ద్వారా హెల్త్ ఒకటే మనకి వస్తుందా, లేకపోతే మన ఫ్లోనెస్ అనేది కూడా వస్తుందా రాదా అనేది మనం నెక్స్ట్ వీక్లో చూద్దామండి. అప్పటి వరకు బీ ఫిట్ బీ హెల్దీ, మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్.